ట్రావెల్స్ హైదరాబాద్ లో మరో సరికొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం కేపీహెచ్బీ కాలనీలో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ హాలిడే ప్యాకేజీలతో స్పెషల్ ఆఫర్లతో హైదరాబాద్ ప్రజల ముందుకొస్తుందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి వెంకట ప్రవీణ్ కుమార్ తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రయాణ సేవలను అందించడంలో తమ సంస్థ ముందుంటుందన్నారు. ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రిజర్వేషన్లు, వీసా సేవలతో పాటు ప్రయాణ, పర్యాటక సేవలను ఎన్నో ఏళ్లుగా అందిస్తున్నామన్నారు. కేపీహెచ్బీ కూడల్లో మంచి సెంటర్లో బ్రాంచ్ ఓపెన్ చేయడం స్టార్ట్ అవుతుందండి. అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలా, విత్ ఇన్ ఇండియా వెళ్ళాలా, మొదటి కొన్ని కోచ్ టూర్స్ ఉన్నాయండి. కోచ్ టూర్ ఇంక్లూడ్స్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, గైడెన్స్ అంతా ఉంటుంది. సో వాళ్ళకి టూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవ్రీ డే మా వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి బాగోగుల సంగతి ఎట్లా ఉంది ఏంటనేది, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఉన్నా కూడా అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది. కాశ్మీర్ ఉంది, హిమాచల్, వైష్ణోదేవి, వారణాసి అని, చార్ధామ్, దోధామ్, చార్ధామ్, ఈ టూర్స్ కూడా ఆపరేట్ చేస్తున్నాం అండి. అదేవిధంగా గుజరాత్ నుంచి కూడా టూర్స్ ఉన్నాయండి. మధ్యప్రదేశ్, ఒరిస్సా, అటు నార్త్ ఈస్ట్, అస్సాం, సిక్కిం, గ్యాంగ్టాక్, ఇవన్నీ కూడా టూర్స్ ఆపరేట్ చేస్తున్నాం. సౌత్లో కూడా మీకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ అండమాన్స్, ఇప్పుడు లక్షద్వీప్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. సదర్న్ ట్రావెల్స్ చాలా ఫేమస్ ట్రావెల్ ఏజెన్సీ మన ఇండియాలో. వాళ్ళకి మెయిన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది, కరోల్బాగ్లో. ఢిల్లీ నుంచి చాలా ఇది మన టూర్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ కంట్రీ అండ్ అవుట్ సైడ్ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ చాలా మంచి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ లాస్ట్ మోర్ దెన్ 30 years, 50 years, లాస్ట్ మోర్ దెన్ 50 years నుంచి చాలా మంచి సర్వీస్ మన నేషనల్ ఇంటర్నేషనల్ సర్వీస్ అందరికీ ఇస్తున్నారు. అండ్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ సదర్న్ ఇండియా, స్పెషల్లీ ఆన్ తెలుగు పీపుల్ అండ్ నార్థన్ పీపుల్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ.